క్రైస్తవులు, పాదురులు, సంఘాలు, విశ్వాసులు, పెళ్లి చేసుకునే వాళ్ళు, యువకులు చేసే పనికిమాలిన పని ఏంటో తెలుసా? నాకు కావాల్సిన నచ్చినోడితో పెళ్లి చేసుకుంటున్నాను, నచ్చిన దాంతో వివాహం చేసుకుంటున్నాను అనుకుంటున్నారు. కానీ సత్యాన్ని మర్చిపోతున్నారు. ఏంటో తెలుసా మీకు? అది ఆ వివాహము నచ్చినోడితో చేసుకుని కాపురం చేయడానికి గురించి మాత్రమే కాదు. అది ఆ వివాహము దేనికి సంబంధించిందంటే, ఇప్పుడు మేమిద్దరం ఎలాగైతే కలుసుకుని కాపురం చేయబోతున్నామో అలాగే యేసు ప్రభుతో కలుసుకుని మేము ఏం చేయబోతున్నాం? నిత్యత్వములు ఆయనతో కలిసి జీవించబోతూ ఉన్నాము అని రానున్న పరలోకపు రాజ్యానికి ప్రతీకగా, సాదృశ్యముగా ఈ వివాహం అన్నమాట. ఈ వివాహాన్ని చూసినప్పుడు క్రైస్తవ బిడ్డలందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏదో తెలుసా? అక్కడ చూసి డెకరేషన్ భలే ఉంది, లేకపోతే ఆ పిల్ల భలే ఉంది, ఆ మేకప్ బాగాలేదు, లేకపోతే నా కుర్రోడేమో బక్కగా ఉన్నాడు, అమ్మాయి ఇంత బొద్దుగా ఉంది, ఈ కథ చూసేది. మనం చూడవలసింది ఏదో తెలుసా? ఓహో చూడు, వీళ్ళిద్దరూ కూడా ఎలా జతపరచబడబోతున్నారు. ఇప్పుడు రేపు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రాబోతూ ఉన్నారు పెండ్లి కుమారుడు స్థలంలో. లేక నా సంఘము పెండ్లి కుమార్తెగా ఆయన నేనేం చేయబోతున్నాను? జతపరచబడబోతూ ఉన్నాను, కలిసి ఆయనతో ఆయన రాజ్యంలో ఉండబోతున్నాను అని మనము దానిని జ్ఞాపకం చేసుకోవాలి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడ కొన్నా చీర, నీ చీర చాలా బాగుంది, కంచిపట్టు, బెనారస్, వడ్డానాలు, నక్లీసులు, సోకులు చూపించుకుంటాకి వెళ్తాం పెళ్ళిళ్ళకి. మనం ఇట్లాంటి పాపిష్టి పనులు మానండి, శరీర సంబంధమైన పనులు మానండి. అందుకని పౌలు అంటాడు, నేను తిరినను త్రాగినను ఎవరి కోసం ఉండాలట? మహిమ రావాలట దేవునికి. నువ్వు ఒక వివాహానికి వెళ్ళావనుకో, అక్కడ ఎవరికి మహిమ రావాలి? అంతేగాని నీ చీర బాగుంది, నా చీర బాగోలేదు, నీ నగ బాగుంది, నా నగ బాగోలేదు, ఈ నగల గురించి, వాటి గురించి, వీటి గురించి, గొప్పల గురించి ఇట్లాంటి మాట్లాడుకునే వాళ్ళు శరీర సంబంధమైన క్రైస్తవులు వీళ్ళం. కానీ ఆత్మ సంబంధమైన క్రైస్తవులు వివాహానికి వెళ్ళామనుకోండి, అక్కడ దేని గుర్తుకు రావాలో తెలుసా? మనకి ఏది గుర్తుకు రావాలో తెలుసా? రానున్న పరలోకములో నా ప్రభు వరుడిగా రాబోతున్నాడు, నేను వధువుగా ఆయన కలవబోతున్నా, నేను ఆయన కలిసి నిత్యరాజ్యములో ఉండబోతున్నా. అబ్బా, ఆ పరిశుద్ధ గొప్ప దినానికి, వివాహానికి నేను సిద్ధపడాలబ్బా అని మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? అక్కడ సిద్ధపరచుకోవాలి.